దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమం మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాటలు బోధిస్తూ మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఎందుకు మనం ఒక దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి అతిశయించాలి అని మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్న మనము అనేకమైన వాటిని బట్టి అతిశయిస్తాం, గర్వపడతాం. ధనమును బట్టి కావచ్చు, బలమును బట్టి కావచ్చు, బుద్ధి బలం కావచ్చు, ఖండ బలం కావచ్చు, సమాజ యొక్క బలము కావచ్చు, ఆస్తి పాస్తుల యొక్క బలము కావచ్చు. వీటన్నిటి విషయమై అతిశయపడతాము. కానీ ఏది మనల్ని నిజంగా సంతోషపరుస్తుంది అంటే ఏది కూడా కాదు వాటన్నిటిలో. ఎందుకంటే వాటన్నిటి విషయంలో మనకెంత అతిశయం ఉందో అంతే థ్రెట్ ఉంటుంది, అంతే బాధలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఎంత మనం అతిశయపడినా కూడా కొద్ది కాలం వరకే, కొద్ది క్షణం వరకే. ఎప్పుడు ఏ సమయమున ఏ రోగం వస్తుందో, ఏ వ్యాధి వస్తుందో, నీ అతిశయించిన వాటి ఇవేవి కూడా నీ ప్రాణమును కాపాడలేదు. మనం కరోనా టైంలో చూసాము, విస్తారమైనటువంటి ధనము కలిగినటువంటి వారు, జ్ఞానవంతులు, బుద్ధివంతులు, ఐశ్వర్యవంతులు, అన్నిటి యందు అతిశయపడిన వారు ఎవ్వరు కూడా తమ ప్రాణమును కాపాడుకోలేకపోయారు. ధనం వెచ్చించారు కానీ ప్రాణములు కాపాడుకోలేకపోయారు. వారు దేని యందు వారు సంతోషించారో ఆ సంతోషము వాళ్ళ ప్రాణమును దక్కించను లేదు. కీర్తన గ్రంథములు ఈ విధిగా సెలవు ఉంటాయి. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుతున్నాము. వారైతే కృంగిపోయి పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలిచున్నాము అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ లోకంలో దేన్ని బట్టి మనం అతిశయించినా కూడా అది మనం పడివేయడానికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే దీని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి అతిశయపడతారో వాడు పడిపోయినా కూడా లేచి చక్కగా నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు మనము దేన్ని బట్టి మనం అతిశయపడతా ఉన్నాము? ఉద్యోగమును బట్టియా, రాజ్యములను బట్టియా, బలమును బట్టియా,